నేనే అసెంబ్లీకి రావద్దని కోరుకో సీఎం రేవంత్ కు కేసీఆర్ వార్నింగ్. కేసీఆర్ అసెంబ్లీకొస్తే అందరి బండారం బయట పెడతా. నీ షాడో సీఎంలో నీ చీకటి వ్యాపారాల గురించి పెద్ద చిట్టానే ఉంది. 2 సంవత్సరాలు ప్రజల సొమ్ముతో కులికింది చాలదా? ఇకనైనా ప్రజలకు ఏదైనా చేస్తావా లేదా దిగిపోతావా? కేసీఆర్ రా అన్నావు కదా, ఇక కాస్కో అంటున్న కేసీఆర్. తెలంగాణలో తిట్ల రాజకీయం రాజేసుకుంది. కేసీఆర్ బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత రేవంత్ రెడ్డి గుండెల్లో రైళ్లు పరిగెట్టాయి. మహబూబ్ నగర్ రేవంత్ రెడ్డి సొంత గడ్డపై మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పోరుబాటకి సిద్ధమయ్యారు. సొంత గడ్డపై రేవంత్ రెడ్డిని ఎండగట్టేందుకు కేసీఆర్ నీళ్ల యుద్ధాన్ని మొదలుపెట్టారు. దాంతో ఉలిక్కిపడ్డ సీఎం రేవంత్ రెడ్డి పాలమూరు గడ్డపై కేసీఆర్ పై విరుచుకుపడ్డారు. తాను రాజకీయాల్లో ఉన్నంత వరకు తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ విజయాలు సాధించలేరు అంటూ శపథం చేశారు. దమ్ముంటే అసెంబ్లీకి రా తేల్చుకుందామంటూ సవాళ్లు విసిరారు. డిసెంబర్ 29న శీతాకాల అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తున్నాను, దమ్ముంటే రా తాడో పేడో తేల్చుకుందాం అని బహిరంగంగా రేవంత్ రెడ్డి ఛాలెంజ్ చేశారు. అయితే రేవంత్ రెడ్డి ఛాలెంజ్ పై కేసీఆర్ స్పందించినట్టు తెలుస్తోంది. కేసీఆర్ను గెలుకొద్దు, గెలికితే ఎలా ఉంటుందో చూపిస్తా అంటూ రేవంత్ రెడ్డిపై రెచ్చిపోయినట్టు తెలుస్తోంది. 2 ఏళ్ల కాంగ్రెస్ అధికారంలో చేసింది ఏంటి? భూదందాలు, అవినీతి, అక్రమాలు తప్ప ఒక్క పాలసీ లేదు. ఇక ఆ ముఖ్యమంత్రి చిట్ట చాలా ఉంది, ఒక్కొక్కటి తీస్తే తల ఎక్కడ పెట్టుకోవాలో తెలియదు అని కేసీఆర్ స్పందించినట్టు తెలుస్తోంది. రేవంత్ రెడ్డి ఇజ్జతి జనాల్లో ఉండాలి అంటే కేసీఆర్ అసెంబ్లీకి రాకపోవడమే బెటర్. తాను అసెంబ్లీలో అడుగు పెడితే విశ్వరూపం చూపిస్తా, రేవంత్ రెడ్డిని మట్టి కర్పిస్తా అని కేసీఆర్ బీఆర్ఎస్ మాజీ మంత్రులతో చెప్పినట్టు బోగట్ట. రేవంత్ రెడ్డి షాడో సీఎంల గురించి, రేవంత్ రెడ్డి పేరుతో జరుగుతున్న అక్రమాల గురించి, రేవంత్ రెడ్డి తెలంగాణ రియల్ ఎస్టేట్ దందాల గురించి అన్ని చిట్టాలు విప్పుతా సమయం దగ్గర పడింది అని కేసీఆర్ చెప్పినట్టు తెలుస్తోంది. శాసనసభ సమావేశాలకు కేసీఆర్ వస్తే రాజకీయం మరింత వేడెక్కే అవకాశం ఉంటుంది అని విశ్లేషకులు సైతం చెబుతున్నారు. 2 సంవత్సరాలు ఓపిక పట్టినా ఇక నుంచి లెక్క మారింది. రేవంత్ రెడ్డి చుక్కలు చూడడం ఖాయమని కేసీఆరే స్వయంగా చెప్పారు. కాబట్టి శాసనసభ సమావేశాల్లో కేసీఆర్ హాజరైతే సమావేశాలు ఎంత రసవత్తరంగా మారుతాయో అనే చర్చ ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది. అయితే కేసీఆర్ అసెంబ్లీలో అడుగు పెట్టకపోవడానికి కొన్ని కారణాలు కూడా ఉన్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. కేసీఆర్ను తిట్టి సీఎం పీఠంపై కూర్చున్న రేవంత్ రెడ్డికి మర్యాద ఇవ్వడం కేసీఆర్కు ఇష్టం లేదు. సభకు హాజరైతే గౌరవ ముఖ్యమంత్రి అంటూ ఆయన పేరు చెప్పాల్సి వస్తుందేమో అని కేసీఆర్ ఆలోచిస్తున్నారు. అంతేకాదు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రికి అర్హుడు కాదనే భావన కేసీఆర్లో ఉంది. ఒకవేళ అసెంబ్లీకి వస్తే సమస్యలన్నీ పక్కన పెట్టి కేసీఆర్నే టార్గెట్గా చేసుకొని రేవంత్ రెడ్డి రెచ్చిపోయే అవకాశం కూడా ఉంది. అది కేసీఆర్ జీర్ణించుకోలేరు అని విశ్లేషకులు భావిస్తున్నారు. అంతేకాకుండా కేసీఆర్ అసెంబ్లీకి రావడం రేవంత్ రెడ్డికి కూడా ఇష్టం లేదని మరికొంతమంది అంటున్నారు. అందుకే కేసీఆర్ను రెచ్చగొట్టేలా మాట్లాడి కేసీఆర్ అసెంబ్లీకి వస్తే వెంటపడి వేధిస్తాం, తాట తీస్తామనే డైలాగులు కేసీఆర్ సభకు రాకుండా దూరంగా ఉండే వ్యూహంలో భాగమే అని మరికొందరు అంటున్నారు. ఏది ఏమైనా ప్రతిపక్ష నాయకుడి హోదాలో కేసీఆర్ సభలో హాజరైతే ఆ ఉందాతనం ఉంటుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. చూడాలి మరి డిసెంబర్ 29న జరిగే అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ హాజరవుతారా లేదా ఎప్పటిలాగే హరీష్ రావు, కేటీఆర్లకు బాధ్యతలను అప్పగిస్తారా?